జ్ఞాపక శక్తి పెంచుకోవటం ఎలా అనే పుస్తకం రాశాను. కానీ అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. సార్, ఈ పేపర్లో నాకేం తెలీదు, వేరే క్వశ్చన్ పేపర్ ఉందా? భార్య చేసిన వంట కామ్గా తింటే ఆరోగ్యకరం, కాంప్లిమెంట్ ఇచ్చి తింటే సంతోషకరం, అదే కామెంట్ చేస్తూ తింటే ప్రమాదకరం. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? చిన్నప్పుడు నేను సరిగ్గా చదివేవాని కాదు. తర్వాత బాగా చదివే వాళ్ళతో స్నేహం చేశాను. అదేంటో క్రమంగా వాళ్ళు కూడా చదవడం మానేశారు. ఆగు, ఎప్పుడు తిట్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ రోజంటే అలా కొట్టేసుకుంటున్నారు. నేను వాళ్ళకి నచ్చజెప్పానండి. నచ్చజెప్పావా? ఏం నచ్చజెప్పావే? ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చజెప్పానండి. అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. అబ్బి తోటలందరికి నౌకరు వస్తుంది, నీకెందుకు వస్తలేదు? నీ తోటోళ్ళందరు పైకి పోతారు, నువ్వెందుకు పోతలేదు? హలో, కోవిడ్ పేరెంట్సా సార్? వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నా మేడం. సార్, బుక్స్, షూస్, యూనిఫామ్స్ అన్ని మా స్కూల్ నుంచే ఇస్తాం సార్, మీ బయట నుంచి తెచ్చుకోకండి సార్. అంటే మీ బల్లె బూట్ల దుకాణం ఉన్నది, బుక్కుల దుకాణం ఉన్నది, బట్టల దుకాణం ఉన్నది, అన్ని మీ బల్లెనే ఉన్నాయా మేడం? మరి చదువు ఉంటదా మేడం? దానికోసం మీరు బయట ట్యూషన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది సార్. ఏ ఆగు, తోముతున్నా కదా, ఇంకెట్లా తోమాలి? ఏరా, పెళ్ళే 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే కోడలు వేరే కాపురం పెట్టేలా ఉంది. అవునా నాన్న? ఎవరు కొన్నది వాళ్ళే తీసుకెళ్లడంలో న్యాయం ఉందిగా. తెల్లవారితే 9 గంటలకు ఎగ్జామ్ ఉందని రాత్రంతా ఫుల్ గా చదివి ఇప్పుడు లేచేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆడోళ్ళ సూపులు, గూగుల్ మ్యాపులు రెండు ఒకటే. పోయేదాకా తెలియదు ఏడదాకా తీసుకుపోతాయో. ఒకప్పుడు కోడళ్ళకి భయం ఉంటుండే, నాకు ఎసుంటి అత్త దొరుకుతుందో అని. అదే ఇప్పుడు అత్తలకు భయమైంది, నాకు ఎసుంటి కోడలు దొరుకుతుందో అని. అన్నా, నేను 3 నెలల నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఆ దుకాణంలో కూర్చుంటావు? ఏమైనా పని పట్టలేదా? ఏమైనా పని చేసుకోవచ్చు? దేవుడా, నీ దృష్టిలో 1000 సంవత్సరాలంటే ఎంత? 1 నిమిషం. మరి 1,00,00,000 రూపాయలంటే నీ దృష్టిలో ఎంత? 10 రూపాయలు. అయితే నాకు 10 రూపాయలు ఇయ్యవా? 1 నిమిషం వెయిట్ చేయి, ఇస్తాను. అవునండి, ఫ్రెంచ్ భాషలో భార్యని ఏమంటారో తెలుసా మీకు? ఏ భాషలో మిమ్మల్ని ఏం అనలేం అని బతుకోలేము. అరే మామ, ఐసీయూకి డిఫరెన్స్ ఏంటి మామ? ఐసీయూ అంటే నేను నిన్ను చూస్తున్నానని అర్థం. అదే ఐసీయూ అంటే నిన్నే ఇంకొకటి చూసే పరిస్థితిలో నువ్వు ఉన్నావని అర్థం. మా ఇంటికి 6 నెలలు అవుతుంది, పోవా బిడ్డ మీ ఇంటికి. అగ్గో, 6 నెలల నుంచి నీ బిడ్డ నా ఇంటికాడ ఉంటే నేను అన్నానా? 6 నెలలు ఉంటేనే కొంచెం పడతారు. నా బిడ్డ అత్తగారి ఇల్లు కాబట్టి నా బిడ్డ ఆడున్నది. అగ్గో, నాకు అత్తగారి ఇల్లు కదా ఇది. నీ బిడ్డ ఆడ ఎన్నేళ్ళున్నదో నేను అన్నేళ్ళే ఉంటా. ఏంటి, నాకు డౌటు, నేనెందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని మీకెప్పుడైనా అనిపించిందా?
ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి, నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది.